విభజన వద్దంటూ సమైక్యాంధ్రుల ధర్నా 20 మంది కార్యకర్తల అరెస్ట్. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి, ఎన్నికలను బహిష్కరించాలని పోస్టర్లు. క్రికెట్ ఫిక్సింగ్ డీల్లో మాఫియా హస్తం, డాన్ దావూద్తో మంత్రి గారి దోస్తీ. వరదల్లో చిక్కిన కోనసీమ లంక గ్రామాలు, బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు. రాష్ట్రాన్ని విభజించవద్దని హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర సమైక్యాంధ్ర నేతలు తలపెట్టిన 72 గంటల ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. 20 మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలుగు వాళ్లను విడదీస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు సమైక్యాంధ్ర నేతలు. పంచాయతీ ఎన్నికల క్రమంలో విశాఖ ఏజెన్సీలో టెన్షన్ నెలకొంది. ఎన్నికల్ని బహిష్కరించాలని మావోయిస్టులు పోస్టర్లు వేయడంతో ఏజెన్సీ గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అదును కోసం ఎదురు చూస్తున్న మావోయిస్టులు ఎటువైపు నుంచి పంజా విసురుతారో అని నేతలు, పోలీసులు హడలిపోతున్నారు. విశాఖ ఏజెన్సీలో పంచాయతీ పోలింగ్ కు కౌంటర్ మొదలైంది. ఇటు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే అటు మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలనే బ్యానర్లు, మీరు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమా అనుకూలమా అనే ప్రశ్నలు సంధించిన మావోయిస్టుల లేఖలు కలకలం రేపాయి. విశాఖ ఏజెన్సీ పరిధిలో 221 పంచాయతీలున్నాయి. మావోయిస్టుల హెచ్చరికల క్రమంలో 19 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లో నామినేషన్లు వేయలేదు. మరికొన్ని చోట్ల నామినేషన్ పత్రాలను ఎత్తికెళ్లిన సంఘటనలు జరిగాయి. నేతల అభయంతో కొందరు నామినేషన్లు దాఖలు చేసిన మావోయిస్టుల భయంతో మళ్లీ ఉపసంహరించుకోవటం కూడా జరిగింది. తమ హెచ్చరికల ప్రభావం స్పష్టంగా కనిపించడంతో మావోయిస్టులు మిగిలిన పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రహస్య సమావేశాలు నిర్వహించడమే కాకుండా ఓటేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడంతో ఆదివాసీ గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. 23న జరిగే పంచాయతీ తొలి విడత పోలింగ్ ను ఎలాగైనా అడ్డుకునేందుకు మావోయిస్టులు సిద్ధమయ్యారన్న ఇన్ఫర్మేషన్తో పోలీసులు అలర్ట్ అయ్యారు. 221 గ్రామాల్లో 150 పంచాయతీలను సమస్యాత్మకంగా గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు సానుభూతి పరులుగా భావిస్తున్న 400 మందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు పెట్టారు. సమస్యాత్మక గ్రామాల్లో ఉండేటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద 38 కేసులు నమోదు చేసి 472 మంది మీద బైండోవర్ చేయడం జరిగింది. అదేవిధంగా అరకు పోలీస్ స్టేషన్ ఎదురుగా 24 గంటలు వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్కి సంబంధించి మొదటి విడతగా జరుగుతుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. 224 పంచాయతీలు 23 పంచాయతీలు ఎన్నికలు కొన్ని యునానిమస్ అవడం వల్ల, మరికొన్ని మావోయిస్టు ప్రాబ్లం వల్ల, కొన్ని నామినేషన్లు పడకపోవడం వల్ల అక్కడ ఎన్నికలు జరగట్లేదు. అలాగే దీనికి సంబంధించి పోలీస్ బందోబస్తు, సెన్సిటివ్ విలేజెస్లో వెబ్ కెమెరాలు, అలాగే వీడియోగ్రఫీ, అట్లాగే మైక్రో అబ్జర్వర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము. పూర్తి సమగ్రంగా పారదర్శకంగా ఏర్పాటు చేస్తున్నాము. ఓవైపు మావోయిస్టుల హెచ్చరికలు, మరోవైపు ఖాకీల బూట్ల చప్పుళ్లతో విశాఖ మన్యం ప్రశాంతత చెదురుతోంది. పంచాయతీ ఎన్నికలు ఎలాంటి ప్రమాదం తెస్తాయోనని ఆదివాసీలు హడలిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ కు 1,00,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులుండగా ప్రస్తుత నీటి మట్టం 1078కి చేరుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 6,500 క్యూసెక్ల నీరు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1,405 అడుగులుండగా ప్రస్తుత నీటి మట్టం 1,388కి చేరింది. కౌలన్నాల, సిగితం, పోచారం ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. కామారెడ్డి పెద్ద చెరువు 6 ఏళ్ల తర్వాత పూర్తిగా నిండిపోయింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షం వల్ల గోదావరి గరిష్ట ప్రమాద స్థాయికి చేరుకుంది. సాయంత్రానికి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే యోచనలో ఉన్నారు అధికారులు. తీర ప్రాంతంలోని రాజమండ్రి, రంపచోడవరం, అమలాపురం డివిజన్లలో 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 23 మండలాల పరిధిలో 75 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ సంవత్సరం ఇలాగ వరదలను ఎదుర్కొంటాం, కానీ ఆ వరదలు వచ్చినప్పుడు చెప్తారు అది చేస్తాం ఇది చేస్తాం అని. ఆ తర్వాత ఇంక మళ్ళీ మా వంక చూడరు. రైజింగ్ చేయడానికి ఏ విధంగా ఆస్కారం లేకపోయింది. పై అధికారులు అందరూ ఇన్స్పెక్ట్ చేసి దీని యొక్క విడ్త్ని 4.5 మీటర్స్కి కుదించడం వల్ల ఇది గట్టు పటిష్టం చేయడానికి ఆస్కారం వస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వరదలకి లేకుండా మనం చేయగలం, కానీ ఆ ప్రపోజల్ మనకు కొంచెం ఆలస్యంగా రావడం వల్ల చేయలేకపోయాం. అయినప్పటికీ ఇప్పుడు మనం ఈ యొక్క వరదకి తట్టుకునేలాగా శాండ్ బ్యాగ్స్ వేసి సంబంధిత గుత్తేదారిని ఆదేశించి మేము చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఖరీఫ్ కు సిద్ధం చేస్తున్న పొలాల్లో కనిపించిన వింత అందరినీ సంభ్రమాచర్యాలకు గురిచేసింది. ఉదయాన్నే పొలం పనులకు వెళ్లిన వారు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకుని చిన్న పెద్ద తేడా లేకుండా పొలం బాట పట్టారు. ఎందుకో మీరే చూడండి. ఇక్కడ చూడండి, చిన్న పెద్ద వడివడిగా అడుగులేస్తూ పొలం బాట పట్టారు. అందరూ గుమికూడారు. అందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ. కడప జిల్లా మైలవరం, దొడియం, నక్కోనిపల్లి గ్రామాల మధ్య పంట పొలాల్లో వింత చూడ్డానికి వీరంతా వచ్చారు. తీరా చూస్తే అక్కడ పెద్ద గొయ్యి కనిపించింది. మరి కాస్త పరిశీలనగా చూస్తే సొరంగంలా అనిపించింది. ఇక అంతే, జనం గుమికూడి చూడ్డానికి క్యూ కట్టారు. ఖరీఫ్ కోసం సిద్ధం చేసిన పొలంలో వర్షాలకు పడిన గొయ్యని కొందరు చెప్తున్నా నీరు ప్రవహించకుండా 15 అడుగుల వెడల్పు 30 అడుగుల లోతు ఉండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై పరిశోధనలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సొరంగ మార్గం ఎంతవరకు ఉందనేది ప్రభుత్వ పరంగా పరిశోధన జరగాలని కోరుతున్నారు. నీళ్ళు గడ్డ టయానికి వచ్చేసరికి అక్కడ కలువ పడినాయి సార్. చూస్తే అది 20 అడుగులు అది మా పక్క వాళ్ళందరికి చెప్పినాము, వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. రాత్రి 10 గంటలప్పుడు వాటర్ కట్టినారు. ఉదయం 9 గంటల పడిచేకల్లా సొరంగం మీద పడింది. ఇక్కడ లోయ మీద పడింది, ఇక్కడ లోయ మీద పడింది. మొత్తం లోతు వచ్చేసి 20 ఫీట్స్ పడింది. అది చాలా వింతగా ఉంది. ప్రజలకు చాలా భయాందోళన కలిగింది.
దాన్ని ఇప్పుడు చూసి ప్రజలందరూ వచ్చి గమనిస్తారు. నక్కోన్పల్లి దగ్గర ఆవుల బాలరెడ్డి అనే తోటలో ఈ వింత జరిగింది. దీని అందరు ప్రజలు చూసి భయాందోళన చెందుతున్నారు. దీనిపైన గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని దీన్ని చూడాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్నారు. ఈ సొరంగం గురించి తెలుసుకున్న సమీప గ్రామస్తులు కూడా భారీగా తరలివచ్చారు. దీనిపై అధికారులు స్పందించి సరైన పరిశోధన జరిపించాలని కోరుతున్నారు. మన దగ్గర వర్షాలు వణికిస్తుంటే అమెరికా, బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. 30 డిగ్రీల ఉష్ణోగ్రతకే తట్టుకోలేకపోతున్నారు జనం. ఇళ్ల బయటే సేద తీరుతున్నారు. వాటర్ ఫౌంటైన్ల దగ్గర ఉష్ణతాపాన్ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈస్ట్ లండన్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చును అష్టకష్టాలు పడి అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. షికాగో, వాషింగ్టన్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో నానా తంటాలు పడుతున్నారు జనం. సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. 90 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో 37 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అలాంటి వాతావరణాన్ని ఫీల్ అవుతున్నారు జనం. తల్లిదండ్రులు పిల్లలను బయటకు తీసుకెళ్తున్నారు. సమ్మర్ హీట్ నుంచి రిలీఫ్ పొందడానికి వాటర్ ఫౌంటైన్ల దగ్గర సేద తీరుతున్నారు. ఫౌంటైన్ల దగ్గరకు వెళ్లాలని ప్రభుత్వమే పేరెంట్స్ కు సూచించడం విశేషం. ఉత్తర ఇల్లినాయ్లో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. షికాగోలోని బ్రూక్ఫీల్డ్ జూలో వన్యప్రాణులను ఎండ వేడి నుంచి రక్షించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లకు చల్లని ఐస్తో కూడిన మాంసాన్ని అందిస్తున్నారు. అటు బ్రిటన్లో కూడా సూర్యుడు ప్రతాపానికి ఇబ్బందులు పడుతున్నారు జనం. ఈస్ట్ లండన్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు అందర్నీ వణికించింది. మంటలను ఆర్పడానికి 120 ఫైర్ ఇంజన్లను రప్పించారు అధికారులు. వామ్స్టెడ్ ఫ్లాండ్స్ ప్రాంతంలో చెలరేగిన మంటలను అతి కష్టం మీద అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. గత వారం రోజుల నుంచి బ్రిటన్లో 30 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అవస్థలు అంతా ఇంతా కాదు. గత 7 ఏళ్లలో ఇలాంటి ఎండలను చూడలేదంటున్నారు బ్రిటన్ వాసులు. మరో వారం రోజుల పాటు ఎండలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భరించలేని ఉక్కపోత కారణంగా చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికే 70 మంది పిల్లలు చనిపోవడంతో బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలను ఫౌంటైన్ల దగ్గరకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. లండన్ వాసులైతే ఇళ్లలో ఉండడానికి ఇష్టపడడం లేదు. గ్రీష్మ తాపాన్ని తట్టుకోవడానికి ఆరు బయటే సేద తీరుతున్నారు. వాటర్ ఫౌంటైన్ల దగ్గర సందడి కనిపిస్తోంది.